అందరికీ హాయ్ చెప్పు మీద. హాయ్. హలో మామ్స్, వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. ఈ రోజు నుంచి మన ఛానల్లో 100 డేస్ యాక్టివిటీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. డే 1లో బేసిక్ నుంచి అయితే నేర్పిస్తాను చెప్పాను. సో డే 1లో మీకు లైన్ స్ట్రోక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నేనైతే 2 బుక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో 2 బుక్స్ అయితే తీసుకున్నాను. 2 ఎందుకు అని అంటే, ఒకటి మా పాప కోసం, ఇంకొకటి మా బాబు కోసం అనమాట. మళ్ళీ మా పాప కూడా పేచి పెడుతుంది నాకు అని చెప్పి, సో అందుకని ఇద్దరికి తీసుకున్నాను. అండ్ డే 1కి జస్ట్ ఇలా మనకి బుక్స్, ఒక పెన్ అండ్ స్కేల్ ఉంటే సరిపోతుంది. సో మేనేజ్ చేసేయచ్చు అనమాట. ఓన్లీ స్ట్రోక్సే కాబట్టి బుక్స్ తీసుకున్నాను చెప్పాను కదా. ఒకసారి చూడండి, కొటేషన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇంకొక దాని మీద కూడా చూపిస్తాను. నేను ఇలా స్పైరల్ బైండింగ్ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి పేజెస్ 140 పేజెస్ అయితే ఉంటుంది. నాకు వచ్చేసి ప్రైస్ ఈచ్ వన్ 120 రూపీస్ అయితే పడింది అనమాట. సో నేను ఫస్ట్ పేజ్ అయితే లీవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఏదైనా రిమైండర్స్ కానీ ఏదైనా నోట్ చేసుకోవాల్సింది ఉన్నా ముందు పేజ్లో రాసేసుకుంటే ఓపెన్ చేయగానే ఇది ఫ్రంట్ పేజ్లో ఉంటుంది కాబట్టి మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకనే ఫస్ట్ పేజ్ అయితే లీవ్ చేశాను. అండ్ సెకండ్ పేజ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. యాక్టివిటీ నేను ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట. అన్ని లైన్ స్ట్రోక్స్ అయితే ఇచ్చాను. వీటన్నిటికీ కూడా ఒకేలా డ్రా చేసేయకుండా, ఒకేలా ట్రేస్ చేయకుండా నేను యారోస్ అయితే ఇచ్చాను స్పెసిఫిక్గా. అంటే ఒక్కొక్క స్ట్రోక్ కూడా 2 టైమ్స్ అయితే ఇచ్చాను. 2 టైమ్స్లో కూడా ఒక టైం ఏమో అప్వర్డ్, ఇంకొక టైం ఏమో డౌన్వర్డ్, రైట్ లెఫ్ట్ ఇలా అయితే ఇచ్చాను అనమాట. సో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలా చేస్తే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకేలాగా కాకుండా మావాడు ఎలా చేశాడు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. నువ్వు ఇవి నేను ఎక్కడైతే యారో ఇచ్చానో అక్కడ అప్వర్డ్ రాయాలి, ఓకేనా? ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, నేను డాట్ పెట్టిన దగ్గర స్టార్ట్ చేసి యారో పెట్టిన దగ్గర ఏం చేయాలి, ఓకేనా? అన్ని ఈ పేజ్ మొత్తం ఓకే, పెన్సిల్ తోనే, ఓకేనా? డన్. నేను ఏం చెప్పాను, డాట్ ఎక్కడుందో అక్కడ పెట్టి చేయాలి. ఎస్, స్ట్రైట్గా రాయి, ఇలా క్రాస్ పోకూడదు, అర్థమైందా? ప్రతి డాట్ని టచ్ అవుతూ రాయాలి. నేను ఈ 100 డేస్ యాక్టివిటీ సిరీస్ని ఎవ్రీడే 9 o'clock అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆ టైంకి చాలామంది మామ్స్ ఇంటి పనుల నుండి కొంతవరకు పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి మీకు టైం దొరికినప్పుడు ఈరోజు యాక్టివిటీని ఒక వైట్ పేపర్ మీద రెడీ చేసుకోండి. ఆ తర్వాత మీకు మీ చైల్డ్కి ఎప్పుడు కుదిరితే అప్పుడు, అది ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఒక 5 minutes టైం స్పెండ్ చేసి ఈ యాక్టివిటీని వాళ్ళతో కలిసి చేయండి. నేనైతే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి ఈరోజు మనం చాలా సింపుల్ లైన్ స్ట్రోక్స్తో అయితే మొదలు పెడుతున్నాము. ఇవి పిల్లల్లో పెన్సిల్ కంట్రోల్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, అలాగే ప్రీ రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈ యాక్టివిటీ సిరీస్ మొత్తంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడం కాదు, ముందు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలండి. సో అదే ఇంపార్టెంట్, మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు యాక్టివిటీ పూర్తి చేసిన తర్వాత రేపటి డే 2 కోసం రెడీగా ఉండండి. ఎవ్రీడే 9 o'clock అయితే కలుద్దాము. ప్రతిరోజు కూడా యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాళ్ళకి ఏ విధంగా అప్రిషియేట్ చేస్తే నచ్చుతుందో అలాగే చేయండి. డే 1 యాక్టివిటీ అయితే అయిపోయింది. డన్. సో మీది అయిపోయిందా?